హైడ్రాకి మరిన్ని పవర్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడడం, ప్రభుత్వ స్థలాలు కాపాడడం చేస్తున్న హైడ్రాకి ఇప్పుడు సూపర్ పవర్స్ ఇచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటా పవర్స్ ఒకసారి చూద్దాం. నాలాల్లోని పూడికతీత పనుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పనులు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా మున్సిపల్ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకొనుంది. గతంలో కేవలం వర్షాకాలానికి ముందే నిర్వహించే పూడికతీత పనులను నిరంతరం చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ పనుల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు సైతం చోటు చేసుకున్న సందర్భాలుంటూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చేయని పనులకు బిల్లుల్ని క్లెయిమ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు కూడా చూశాం. దీంతో పూడికతీత పనులు 100% పారదర్శకంగా జరిగేలా ఇప్పుడు చర్యలు చేపట్టనున్నారు. విత్ ఆథెంటిక్ డేటా తీసుకొని పెట్టుకోవాలి. వానాకాలం సహాయక చర్యలతో పాటు నాలాల్లోని పూడికతీత పనులు నిర్వహించే బాధ్యతల్ని ఇప్పటికే మున్సిపల్ శాఖ హైడ్రాకు బదలాయించిన ఒకవైపు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ కూడా ఏడాది పొడవునా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. పనులు పూర్తి చేశామని చెప్పి బిల్లులు క్లెయిమ్ చేసుకునే కాంట్రాక్టర్లను గుర్తించి వారికి బిల్లులు చెల్లించే విషయంపైన హైడ్రా దృష్టి సారించనుంది. అసలు పనులు జరిగాయా లేదా, ఒకవేళ జరిగితే ఎంత శాతం జరిగాయి, కాంట్రాక్టర్లు చెప్పిందెంత, అక్కడ చేసిందెంత వంటి విషయాలపై సూపర్ చెక్ చేసే అధికారాన్ని మున్సిపల్ శాఖ ఇప్పుడు హైడ్రాకు కేటాయించనుంది. హైడ్రా ఇచ్చే క్లియరెన్స్ పైనే ఇప్పుడు బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాయని చెబుతూ ఉన్నా నాలా ఎంత పొడవున పూడిక తీశారు, ఎంత పొడవున పనులు పూర్తయ్యాయి, నాలా నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ల పూడికను వెలికి తీశారు అన్న విషయాలపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే బిల్లుల్ని చెల్లించేలా తెలుస్తోంది. ఒకవేళ పనులు జరిగాయని భావిస్తే ఎంత శాతం జరిగాయి, మొత్తం పని విలువలో కాంట్రాక్టర్కు ఎంత మేర బిల్లులు చెల్లించాలి అన్న విషయంపై కూడా ఒక క్లారిటీకి రానుంది. హైడ్రా నుంచి క్లియరెన్స్ వస్తేనే బిల్లు చెల్లింపులు చేసేలా మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తీసిన పూడిక మట్టి తరలించిన వాహనాల నెంబర్లతో సహా తమ క్లియరెన్స్లో హైడ్రా పొందుపరిచేలా తెలుస్తోంది. కేవలం హైడ్రా క్లియరెన్స్ పై మాత్రమే కాకుండా విజిలెన్స్ చేత కూడా స్టడీ చేయించనున్నారు. ఈ దిశగా మున్సిపల్ శాఖ విజిలెన్స్ కి కూడా సూపర్ చెక్ అవకాశం ఇచ్చేలా తెలుస్తోంది. ఒకవేళ హైడ్రా క్లియరెన్స్ లోనూ లోపాలుంటే విజిలెన్స్ వింగ్ హైడ్రాను కూడా జవాబుదారీని చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ హైడ్రా క్లియరెన్స్ లో కాంట్రాక్టర్ చెప్పినంత పనులు కాకపోతే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.